ఈరోజు ఫస్ట్ వాళ్ళు మేము పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. 3,000 నుంచి 6,000 వరకు హ్యాండిక్యాప్ వాళ్ళకి. మామూలుగా వాళ్ళకి 3,000 నుంచి 7,000 రూపాయలు పింఛన్ పెంచినాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో వాళ్ళకి 3,000 వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకేసారి 4,000 రూపాయలు పెట్టినాడు. దానికి తరపున 3 నెలలు కలిపి 1,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. అప్పట్లో నా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు ఇస్తానని 250 రూపాయలు 4 సంవత్సరాలు ఎలక్షన్ కూడా మొదలైంది అప్పటి వరకు ఇచ్చినాడు ఆయన. మా చంద్రబాబు నాయుడు ఫస్ట్ సంతకం చేసిండేది 4,000 రూపాయలు పింఛన్ 1,000 రూపాయలు ఒకేసారి పెంచేసినాడు. అభ్యర్థిగా మా మీనాక్షి నాయుడు ఆధికంలో మేము ఇస్తున్నాం. ఫస్ట్ వార్డు కౌన్సిలర్ పార్వతిని. ఈరోజు ఫస్ట్ వార్డు అవ్వతాతలకి ఎన్టీఆర్ భరోసా కింద ఈరోజు పింఛన్ ఇవ్వబడినది. ఈరోజు 3,000 నుండి 4,000 చేశాం. చంద్రబాబు నాయుడు సీఎం వెంటనే ఫస్ట్ సంతకము చంద్రబాబు నాయుడు 3,000 నుండి 4,000 చేశాడు. ఎందుకంటే హ్యాండిక్యాప్లకి ప్రతి సంవత్సరము 3,000 నుండి ఈసారి హ్యాండిక్యాప్లకు 6,000 చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది 3 నెలలు కలిసి 1,000 కలిసి అవ్వతాతలకి చాలా బాధాకరం ఉందని చెప్పి 3 నెలలు కలిసి 3,000 రూపాయలు కలిసి 4,000 3,000 7,000 రూపాయలు ఈ నెల ఇచ్చాం పింఛను. గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే 3,000 రూపాయలు చేస్తానని మాట తప్పాడు. ప్రతి నెల 250 రూపాయలు పెంచి గడిపాడు. ఎందుకంటే ఒకటి మాట తప్పడం ఏమంటే ఒక్క మాట చెప్పి ఒక్క మాట కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పాడో ఈరోజు అవ్వతావతలకి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడమైనది. ఎందుకు ఇచ్చాడంటే మాట తప్పలేడు ఒక చంద్రబాబు నాయుడు గారు. ఏమని ముసలోళ్ళు అవ్వతావతలు నన్ను నమ్ముకున్నారు, వాళ్ళ కొడుకులు అందరూ చూడరు, ఈరోజు నా పింఛన్ ఇచ్చి 4,000 రూపాయలు చేయాలని చెప్పడమైనది. హ్యాండిక్యాప్ వాళ్ళకి గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచలే 3,000 రూపాయలు అనేది. ఈసారి చంద్రబాబు నాయుడు 6,000 రూపాయలు చేశాడు. అయ్యా ఒకటి ఎలక్షన్ అప్పుడు ప్రతి ఒక్కరు అవ్వతాతల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఏమని చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పింఛన్ ఇవ్వద్దని చెప్పాడు, బ్యాంకులో వేస్తున్నాము, మీరు బ్యాంకులో పోయి ఎందుకు పడండి, మీరు చచ్చిపోండి, నాకు సంబంధం లేదు అన్నాడు. ఏందయ్యా ఇది నువ్వు? ఎలక్షన్ వస్తే ఏముందా, ఆఫీసర్లు పెట్టి ఇవ్వచ్చు కదా పింఛను. ముసలికి ఇంటికి వచ్చి ఆఫీసర్లు లేరా, ఎలక్షన్ కోడ్ ఉందిలా, సచివాలయం వాళ్ళతో మీరు ఇవ్వలేకున్నా ఆఫీసర్లు ఉన్నారు, మున్సిపల్ ఆఫీసర్లు, వాళ్ళకి ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరికి బ్యాంకులకు పంపించి మమ్మల్ని నిష్ఠూరం చేయాలని చంద్రబాబు నాయుడు ఓటేరాదని మీరు మొగ్గ పెట్టారు. వాళ్ళు ఈరోజు మొగ్గ పెట్టింది మీ మాట ఎవరు ఇన్లే. మీరు 170 సీట్లు అన్నారు. ఎక్కడుందా మీకు 175? మీకు డిపాజిట్ రాలేదు ఈరోజు. మాకన్నా 2019లో 23 సీట్లు వచ్చావు, మాకు మీకు 11 సీట్లతో అంకితమైనారు. ఇదేయా చంద్రబాబు నాయుడు అంటే చరిత్ర అంటే. తిరిగి రాయాల్సింది మీరు కాదయా, మా చంద్రబాబు నాయుడు తిరిగి రాయలే రోజు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరూ ఓటేసి 164 సీట్లు ఉమ్మడి భర్తగా మాకు 144 సీట్లు ఇచ్చారు. ఎంపీలు 21 సీట్లు ఇచ్చారు మాకు. గతంలో మాకు 3 సీట్లు నిన్నవి. ఈరోజు ఎందుకు ఇచ్చారు? అమరావతి కట్టిస్తానని ఏమో ముగ్గు పట్టించాడు అన్నావు, రాజధాని అన్నావు, ఏం లేదు. ఈరోజు రాజధానిలో ఉన్న విద్యలో ఎంతమంది ఇబ్బంది పెట్టినావా రైతులు నువ్వు? ప్రతి ఒక్క రైతు చంద్రబాబు నాయుడు మేలు చేస్తాడని మా చంద్రబాబు నాయుడిని గెలిపించారు. ఇది చంద్రబాబు నాయుడు చరిత్ర అంటే. ఇది మీరు కాదు చరిత్ర అంటే. మీరు మాట తప్పిన వంశం. ఒక్కో పింఛన్దారికి మీరు ప్రతి నెల 250 రూపాయలు పెంచారు. ఒక్కో పింఛన్దారికి 35,000 రూపాయలు మరి బాగున్నారు. ఎందుకు బాగున్నారు? ఒక్కసారి 3,000 ఇచ్చింటే 35,000 రూపాయలు మీరు బాగా లేకుంటుండ్రి. ఈడతల మార్గా బిచ్చి మేసినట్లు వేసారు 250 రూపాయలు. ఏందా అని చెప్పడము. ఇదే నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాల్మేరలో ప్రచారం చేసేటప్పుడు ప్రతి ఒక్క నాయకులు, వైఎస్ఆర్ నాయకులు ఈరోజు మీ పింఛన్ లేకపోతాయి, మీ రావు, మీకు వాలంటీర్ ఉండరు, మిమ్మల్ని వాళ్ళు గుళ్ళ కుసిపెట్టిస్తారు. అదే ఆఫీసర్లతో ఈరోజు ఇంటింటికి పోతున్నాం. సీఎం మొదలే టీడీపీ కార్యకర్తలు మొదలే ఇంటింటికి పోయి ఇస్తున్నాం ఈరోజు. ఎందుకయ్యా ఇట్లా చెప్తారు? ముసలి మొగ్గు పెడతారమ్మా మీరు ఓటు కోసం. పింఛన్ తీసేస్తారంట. ఎవరు చేత అవుతుంది ఆ పింఛన్ తీసేకి? మా గవర్నమెంట్ నుండి 2014-19 వరకు మనం చెప్పామా మీ పింఛన్ తీసేస్తామని? తీలేదే. మీరెందుకు చెప్పినారు ఈరోజు? మీకు అర్థం కాదా? ఈరోజు అదే వాళ్ళు అర్థం చేసుకొని ఒక చంద్రబాబు నాయుడు మాకు ముసలికి న్యాయం చేస్తారని ఈరోజు మాకు గవర్నమెంట్ తెప్పించారు. ఎందుకు తెప్పించారంటే మా చంద్రబాబు నాయుడు మాట తప్పుడు, అది మాట తప్పలేక వంశం మా చంద్రబాబు నాయుడుది.
మా కూటమి తరపు నుంచి ఈరోజు మనం గెలిచాం. ఈడ ప్రతి ఒక్కరికి మా ఓటేత వాడి తరపున మా అవతాతలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఉమ్మడి తరపు నుంచి మా మీనాక్షి ఆధ్వర్యంలో ఓటే వాళ్ళు 600 పింఛన్లు పంచుతున్నాం. ఓ అమౌంట్ వచ్చిండేది 42 లక్షలు వచ్చిన మా వాడికి ఈరోజు 42 లక్షలు వాల్మీన ఫస్ట్ వాళ్ళు పంచుతున్నాం. ఈరోజు అదే ఆఫీసర్లతో ఇంటింటికి పోయి పంచుతున్నాం. నా పేరు వెంకటేష్, వాల్మీన ఇన్ఛార్జ్ ఫస్ట్ వార్డు.